హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాయ విజ్ఞాన వేదిక. సో స్టూడెంట్స్, మీరు ఆల్రెడీ thumbnailలో చూసే ఉంటారు కదా, చాలామంది పబ్లిక్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ పర్సూయింగ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళందరికీ కూడా టఫ్ సబ్జెక్ట్ పబ్లిక్ ఇంటర్నేషనల్. సో చాలామంది నన్ను అడగడం వలన ఈరోజు ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం పబ్లిక్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ విత్ లెక్చర్ ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్లా చాలా చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్, వెరీ డ్రై సబ్జెక్ట్. దీంట్లో చాలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ నేను వాటన్నింటినీ ఫిల్టరైజ్ చేసి 20 క్వశ్చన్స్ని మీకోసం నేను తీసుకొచ్చాను అనమాట. సో ఈ 20 క్వశ్చన్స్ మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్ నుంచి పాస్డ్ అవుట్ అయిపోతారు. నాట్ ఓన్లీ పాస్డ్ అవుట్, మీకు కనీసం మినిమం 50%తో మేబీ మీరు ఎగ్జామ్ పాస్ అయిపోగలరు. ఓకేనా? సో కాబట్టి ఈ 20 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ని లీవ్ చేయొద్దు. ఈ 20 క్వశ్చన్స్ పైన మినిమం నాలెడ్జ్ పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం ఆ 20 క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామా? లెట్ us check out the important questions relating to public international law on the monitor screen. So these are the important questions in the subject of public international law.
సో మనం నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కువ టైం కూడా తీసుకోనండి. వెరీ నెక్స్ట్ వీడియో నేను పబ్లిక్ ఇంటర్నేషనల్ ఫస్ట్ క్వశ్చన్ని మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ 20 క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబ్లీ మనం ఒక 1 monthలో కవర్ చేసుకున్నాం. ఓకేనా? సో యూ హ్యావ్ టు స్టే ట్యూన్ టు అవర్ న్యాయ విజ్ఞాన వేదిక and signing off for today. This is Lakshmi Kavya Gokaraj.